నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకున్నది. మాజీ సీఎం కేసీఆర్ విచారణకు సంబంధించి సిట్ ఆఫీసర్లు విచారణను వేగవంతంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న విచారణపై అందరిలోనూ ఉత్కంఠ కనిపిస్తోంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు కేసీఆర్ను ఏ ప్రశ్నలు అడగబోతున్నారు అనే విషయాలపై సర్వత్రా ఆసక్తిగా మారింది. కేసులో నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ప్రస్తావించిన పెద్ద ఆయన అనే అంశంపైన వివరణ కోరబోతున్నట్టు తెలిసింది. కీలక నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వాంగ్మూలం ఆధారంగా సిట్ వివరాలు రాబట్టే అవకాశం ఉన్నట్టు స్పష్టమవుతున్నది. ఇప్పటికే సిట్ ముందు హాజరైన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు ఇచ్చిన సమాచారంతో ఏవైనా పొంతలేని అంశాలు ఉంటే వాటిపై కేసీఆర్ నుండి వివరణ తీసుకున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాలనే ఆదేశాలు ఇచ్చిందెవరు, ఆ సమాచారాన్ని ఎక్కడ విశ్లేషించారు అనే అంశాలపై లోతుగా ఆరా తీయనున్నారు. సిట్ ప్రశ్నల పరంపరను కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక కేసీఆర్ విచారణ ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రాఫింగ్ చేయాలని సిట్ చీఫ్ సజ్జనార్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. కేసీఆర్ను 6 సభ్యుల బృందం విచారించనున్నట్టు సమాచారం. సజ్జనార్ స్వయంగా ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్కు జారీ చేసిన నోటీసులో పోలీస్ అధికారి వెంకటగిరి పేరును పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సిపి విజయ్ కుమార్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, రామగుండం సిపి అంబర్ కిషోర్ జా, డీసీపీలు రితియాజ్, అలాగే నారాయణ రెడ్డి విచారణ అధికారులుగా వెళ్లనున్నారు. విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం. దీంతో కేసీఆర్ నివాసం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ విచారణ సమయంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి హడావుడి చేసే అవకాశం ఉండడంతో నందినగర్ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోబోతున్నారు. ఇలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోతుంది. మరోవైపు ఆదివారం కేంద్ర బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం ఇటు విచారణ నేపథ్యంలో అందరి కళ్ళు కూడా ఈ పైన ఉన్నాయి. కేసీఆర్ రాబోతున్నాడా, అలాగే కేసీఆర్ విచారణకు హాజరై ఏం చెప్పబోతున్నారు, పోలీసులు ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు, ఇదే సందర్భంలో బీఆర్ఎస్ శ్రేణులు ఏం చేయబోతున్నారు అనేది కూడా ఇటు నిఘా వర్గాలు ఎదురు చూస్తున్నాయి. అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక కక్ష సాధింపు చర్య, అలాగే డైవర్షన్ చేయడానికి, అలాగే మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా దృష్టి మళ్లించేలాగా వ్యూహాలు ప్రచారాలకు దూరంగా ఉండే రకంగా ఇలా ప్లాన్ చేసి బీఆర్ఎస్ గెలుపు అవకాశాలను దెబ్బతీసే విధంగా కేసీఆర్ను కావాలనే సిట్ ద్వారా నోటీస్ ఇచ్చే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేశారని బీఆర్ఎస్ ఇప్పటికే ఆరోపణలు చేస్తుంది. ఇక వరుసగా కూడా బీఆర్ఎస్ కీలక నేతలంతా కూడా ఇదే అంశంపై మాట్లాడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఏమంటుందంటే దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే కోర్టులు అనేది దర్యాప్తు ద్వారా జరుగుతాయి, తప్పకుండా చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఆయన దగ్గర ఉన్న సమాచారం చెప్తే సరిపోతుంది తప్ప అక్కడ జరిగేది ఏమి ఉండదు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఎందుకింత రాద్ధాంతం, ఎందుకింత భయము, ఎందుకింత హడావుడి చేస్తున్నారు? సిట్ చెప్పినట్టుగా హాజరై వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే సరిపోతుందిగా. దీనికి రాజకీయంగా కావాలని లబ్ధి పొందేలాగా మాత్రం కాంగ్రెస్ ప్రయత్నిస్తుందంటూ కూడా మొత్తానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని కూడా ఇటు బీఆర్ఎస్ అంటుంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ అయితే మాత్రం ప్రధానంగా తప్పు చేసిన వారే భయపడతారు, ఆ భయం బీఆర్ఎస్లో కనపడుతుందని కూడా కాంగ్రెస్ అంటుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే మాత్రం రెండు పార్టీలు ఒక్కటే, విచారణ ప్రాసెస్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో జరగట్లేదు, ఇంకా సీరియస్నెస్ అయితే కనపడలేదు, ఒక సీరియస్ స్టోరీ లాగా ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటికైనా నోటీసులు ఇవ్వడం, విచారణకు పిలవడం అయితే మాత్రం బీజేపీ పరంగా మేమైతే స్వాగతిస్తున్నాం. కానీ ఇది విచారణలో కాకుండా తప్పు చేసిన వారు ఎవరైతే ట్యాపింగ్ చేసిన వారైతే మాత్రం కఠిన శిక్షలు అయితే మాత్రం విధించాల్సిందే అంటూ కూడా ఇటు బీజేపీ అంటుంది. ఇలా మొత్తానికైతే మాత్రం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చుట్టూ అయితే మాత్రం ప్రధానంగా ఇటు రాజకీయంగా మొత్తం కూడా ఇదే అంశానికి మొత్తం ప్రాధాన్యత పెరిగిపోయింది. కేసీఆర్ గారు ఎలా రాబోతున్నారు, నందినగర్లో ఏం జరగబోతుంది, బీఆర్ఎస్ శ్రేణులు ఇంకేమన్నా ఎట్లా వాళ్ళ నిరసన కార్యక్రమాలు ఎట్లా ఉండబోతున్నాయని అయితే నడుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం ఇప్పటికే విచారణ విషయంలో మాత్రం మొత్తం విచారణ జరుగుతున్న సమయంలో మాత్రం ఎక్కడికక్కడైతే మాత్రం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాల్లో మాత్రం ఇక నిరసన కార్యక్రమాలు ఉండాలి, బీఆర్ఎస్ తడాకేందో చూపించాలి. మరోసారి కేసీఆర్కు నోటీసులు ఇవ్వాలన్నా కానీ, కేసీఆర్ను టచ్ చేయాలన్నా కానీ
భయపడే పరిస్థితి ఉండాలి, అలా మన యాక్టివిటీస్ ఉండాలని కూడా ఇటు బీఆర్ఎస్ అయితే అంటుంది. ఇలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తానికైతే మాత్రం అధికారుల దగ్గర నుండి ఇక రాజకీయ నాయకుల దగ్గరకు వచ్చింది. ఈ మధ్యలో కేసీఆర్ కంటే ముందైతే మాత్రం హరీష్ రావుకు నోటీసులు వచ్చాయి, హాజరయ్యాడు. కేటీఆర్కు నోటీసులు వచ్చాయి, హాజరయ్యాడు. అలాగే మాజీ ఎంపీ సంతోష్ రావుకు నోటీసులు వచ్చాయి, ఆయన కూడా హాజరయ్యారు. ఇక మొత్తానికైతే మాత్రం ఈ చివరి దశకైతే కేసీఆర్ దగ్గరికి అయితే వచ్చింది. మరి ఈ యొక్క విచారణ ప్రాసెస్ అనేది జరుగుతుంది, కానీ విచారణ తర్వాత మళ్ళీ ఎప్పట్లాగే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది సాగతీతగా సాగుతుందా, లేకపోతే జెట్ స్పీడ్లో సాగి అధికారుల వరకు పరిమితం అవుతుందా, రాజకీయ నాయకులకు కూడా ఉచ్చులో పడే అవకాశం ఉందా అనేది మాత్రం ఇటు విశ్లేషకులు కూడా చూస్తున్నారు. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం అయితే మాత్రం నిఘా వర్గాలు కేంద్ర హోంశాఖ యొక్క అనుమతితో తీసుకొని ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వస్తుంది. కానీ గత బీఆర్ఎస్ హయాంలో మాత్రం చెప్పింది ఒకటి, అక్కడ చేసింది ఒకటి. రాజకీయ నాయకులది, ప్రతిపక్ష నేతలది, సినీ సెలబ్రిటీలది, బిజినెస్ మ్యాన్లది, రియల్ ఎస్టేటర్లది, ప్రైవేట్ వ్యక్తులది కూడా సంబంధం లేని విషయాల్లో కూడా వాళ్ళు ట్యాప్ చేశారు. అలాగే ట్యాప్ చేసిన తర్వాత వాళ్ళ ప్రైవసీని దెబ్బతీయడమే కాకుండా వాళ్ళకు బెదిరింపులకు పాల్పడ్డారు, ఆర్థిక లావాదేవీలు పొందారనేది కూడా ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ చుట్టూ సాగుతున్న ఆరోపణ. ఇందులో భాగంగా ఇక సిట్ 2 అయితే మాత్రం ఈసారి సజ్జనార్ ఆధ్వర్యంలో అయితే మాత్రం మొత్తానికైతే మాత్రం కొంచెం ప్రస్తుతానికైతే మాత్రం యొక్క విచారణ స్పీడ్ అయితే నడుస్తోంది. ఈ విచారణ ఎటువైపు దారితీస్తుంది? డైవర్షన్ కోసమేనా, లేకపోతే ఇది నిజంగా తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందా లేదా అనేది మాత్రం ఒక క్వశ్చన్గా ఉంటుంది. చాలామందికి ఏం చెప్తున్నారంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం బీఆర్ఎస్ నేతలు ఎవరైనా, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, వాళ్ళ అవినీతిని బయట పెడతాం, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయించారు, వాళ్ళను అరెస్ట్ చేస్తామని చెప్పారు. కానీ 2 సంవత్సరాలు దాటింది, విచారణ ప్రాసెస్ కూడా నడుస్తుంది, కానీ ఇంతకు ముందు పడే పరిస్థితి కనపడలేదు. వీళ్ళకు అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు, కక్ష సాధింపు చర్యలేం కనపడలేదు అని కూడా ప్రధానంగా బయట నుండి కూడా ఈ బీజేపీ నుండి కానీ బయట నుండి కూడా మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో ఇది విచారణ వరకే ఆగుతుందా, అరెస్టుల వరకు వెళ్తుందా, అధికారుల వరకే ఆపేసి దీన్ని క్లోజ్ చేసే అవకాశం ఉందా, ఇది ఒక రాజకీయ కక్ష సాధింపులాగా మిగులుతుందా, లేకపోతే తప్పు చేస్తే ఎవరైనా శిక్ష పడతారు, శిక్ష పడాల్సిందే అని కూడా ఒక మెసేజ్ను కాంగ్రెస్ సర్కార్ ఇస్తుందా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ మొత్తానికి మొన్నటి వరకు కాళేశ్వరం సంబంధించిన అంశం అయితే మాత్రం తెరపైకి వచ్చింది. ఇక సిబిఐ అప్పగించిన తర్వాత అంశం ప్రస్తుతానికైతే మాత్రం పెండింగ్లో ఉంది. మరోవైపు ఫార్ములా ఈ రేస్ వ్యవహారం అయితే మాత్రం ఆ విచారణ ప్రాసెస్ కూడా మెల్లగా సాగుతుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రధానంగా ప్రస్తుతానికైతే మాత్రం హాట్ టాపిక్గా ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ చుట్టే మొత్తం కూడా రాజకీయ అంశాలను కూడా ముడిపడిపోయాయి. మరి ఈ యొక్క రాజకీయ అంశాలు అయితే జరుగుతున్న చర్చ కూడా ప్రస్తుతానికి ఎటువైపు దారితీస్తుంది, ఎవరి వైపు కత్తి మెడపై జల్లుతుంది అనేది మాత్రం చూస్తున్నారు. చూడాలి మరి సిట్టు విచారణ అనేది రాజకీయ విచారణ సాగుతుందా, లేకపోతే తప్పు చేసిన ఎవరైనా మాత్రం చట్టం ముందు అందరూ ఎవరు చుట్టం కాదు, అందరు సమానులే అన్నట్టుగా కూడా ఇది ఇక అరెస్టుల వైపు వెళ్తుంది అనేది మాత్రం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి దీనికి ఎలాంటి సమాధానం వస్తుందో, ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. చూడాలి మరి ఎట్టకేలకు మరి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రాబోతున్న నేపథ్యంలో మొత్తం రాజకీయ పార్టీలు అందరూ ఎదురు చూస్తున్నాయి, రాజకీయ విశ్లేషకులు ఎదురు చూస్తున్నారు, బీఆర్ఎస్ శ్రేణులు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఎవరికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏమైనా ఇంపాక్ట్ బీఆర్ఎస్ పనిచేస్తుందా, లేకపోతే ఇది అధికార పార్టీకే అనుకూలంగా వస్తుందా అని కూడా మరొక రకమైన చర్చ ఉంది. ఏదేమైనప్పటికీ ఫోన్ ట్యాపింగ్ చుట్టూ సాగుతున్న ఈ వ్యవహారం ఎటువైపు దారి చూస్తుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే.